ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 24వ భాగం. ఈరోజు మనం జనవరి 18, 1988లో స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్దాదా వినిపించిన మురళి యొక్క 2వ భాగాన్ని వింటున్నాం. అయితే బాబా చెప్పారు, నిన్నటి భాగంలో స్మృతి దినోత్సవం సందర్భంగా బాబా 2 రకాలైన పిల్లలను చూస్తున్నారు. మొదటి రకం పిల్లలు సమాన స్థితి కలిగిన పిల్లలు, రెండవ రకం పిల్లలు స్నేహం కలిగిన పిల్లలు. స్నేహం కలిగిన పిల్లలు సమయాన్ని పోగొట్టుకోవడం కారణంగా సమాన స్థితికి చేరలేకపోతున్నారని బాబా చెప్పారు. నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనే పాఠాన్ని యథార్థ రీతిలో ఉపయోగించుకుని సమయాన్ని, సంకల్పాన్ని సమర్థంగా చేసుకుంటే సమాన స్థితికి చేరవచ్చు అని బాబా తెలియచేశారు. ఇప్పుడు ఈరోజు భాగం విందాము. బాబా అంటున్నారు, కొత్తదేమీ కాదు అనే పాఠాన్ని కూడా చదువుకుని ఉన్నారు. అందువలన ఇప్పుడు సమస్యలకు భయపడడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. సమయం పోగొట్టుకోవడం వలన నెంబరు వెనుకకి వెళ్ళిపోతుంది అని బాబా చెప్తున్నారు. ఈరోజు విశేషంగా మీ బ్రహ్మ తల్లి పిల్లలందరినీ విశేష ప్రియస్మృతుల రూపంలో చూస్తున్నారు. బ్రహ్మ తల్లి అన్నారు, విశేష స్నేహి పిల్లలు ఒకరు మరియు సమానంగా అయ్యే పిల్లలు ఒకరు. ఇలా 2 రకాలైన పిల్లలను చూసి ఏ సంకల్పం వచ్చింది అంటే, వర్తమాన సమయానుసారం ఎక్కువ మంది పిల్లలను సమాన స్థితికి సమీపంగా చూడాలనుకుంటున్నారు. బాబా అంటున్నారు, అమృత వేళలో పిల్లలను చూసి సమానంగా అయ్యే రోజు స్మృతి వస్తూ ఉంది. మీరు స్మృతి దినోత్సవాన్ని స్మృతి చేస్తున్నారు. మరి బ్రహ్మ తల్లి ఏం చేస్తున్నారో తెలుసా? మనం జనవరి 18ని స్మృతి దినోత్సవంగా ఆచరించుకుంటున్నాం. కానీ బ్రహ్మబాబా మనందరినీ ఏ విధంగా చూస్తున్నారంటే, ఈ జనవరి 18ని ఏ విధంగా జరుపుకోవాలని అనుకుంటున్నారు అంటే, బాబా చెప్తున్నారు, సమానంగా అయ్యే దినోత్సవాన్ని స్మృతి చేస్తున్నారు. మనం స్మృతి దినోత్సవం అంటున్నారు. బ్రహ్మబాబా సమాన దినోత్సవం, తండ్రి సమానంగా తయారయ్యే రోజుగా స్మృతి చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఈ శ్రేష్ఠ సంకల్పాన్ని అంటే బాబా సమానంగా తయారవ్వాలి అనే శ్రేష్ఠ సంకల్పాన్ని పూర్తి చేయడం అంటే స్మృతి దినోత్సవాన్ని సమర్థ దినోత్సవంగా చేసుకోవటం. మనం అన్ని జనవరి 18 అవ్యక్తవాణిలన్నిటినీ కలిపి ఒక మాటలోకి తీసుకురావాలి అంటే ఇదే పాయింట్ ఉంటుంది. స్మృతి సో సమర్థ్, స్మృతి దినోత్సవాన్ని సమర్థ దినోత్సవంగా జరుపుకోండి అని బాబా అంటున్నారు. స్నేహం యొక్క ఈ ప్రత్యక్ష ఫలాన్నే తల్లి తండ్రి ఇప్పుడు చూడాలనుకుంటున్నారు. బాబాపై మనకి యథార్థమైన, స్వచ్ఛమైన, సత్యమైన స్నేహం ఉంది అంటే ఆ స్నేహానికి ప్రత్యక్ష ఫలం ఏంటి? సమానంగా తయారవటం. దీనిని చూడాలి అని బాబా అంటున్నారంట. బాబా చెప్తున్నారు, ఈ అవ్యక్త పాలనకు లేదా బాబా ఇచ్చిన వరదానాలకు శ్రేష్ఠ ఫలం ఇదే. బాబా అంటున్నారు, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, అతి స్నేహానికి గుర్తు ఏమిటి అంటే, స్నేహం అయిన వారు తన స్నేహితుల లోపాన్ని చూడలేరు. చూడగలరా? ఎవరైనా స్నేహితులలో ఉండే లోపాన్ని చూడలేరు. ఆ లోపాన్ని అధిగమించేందుకు వాళ్ళకి శ్రేష్ఠ ప్రేరణ ఇస్తూ ఉంటారు. అందువలన ఇప్పుడు తీవ్రమైన వేగంతో సమాన స్థితికి సమీపంగా రండి అంటున్నారు బాబా. ఈ తీవ్ర అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి.
బాబా అనేకసార్లు చెప్పారు, తీవ్ర అంటే పురుషార్థాన్ని ఒకే సమయంలో అనేక రూపాల్లో చేయటం. మనసు ద్వారా, వాచా ద్వారా, కర్మణ ద్వారా. అంటే కర్మణ సేవ చేసేటప్పుడు కూడా మనసులోని శ్రేష్ఠ సంకల్పాలు, సమర్థ సంకల్పాలు ఉండాలి. ఆ కర్మ కూడా అంతే సమర్థంగా ఉండాలి. ఇదే బ్రహ్మ తల్లి యొక్క స్నేహం. బాబా చెప్పారు కదా, నిన్నటి భాగంలో విన్నాం. మహాతల్లి రూపంలో పిల్లలైన మనందరిపై కూడా అలౌకిక మమకారం ఉందంట బ్రహ్మబాబాకి. అందుకనే మన పట్ల ఎటువంటి స్నేహము ఉంది అంటే తీవ్ర వేగంతో తన సమానంగా తయారైపోవాలి అని బాబా కోరుకుంటున్నారంట. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు అడుగు అడుగులో తండ్రిని అనుసరించండి. ఎందుకు తండ్రిని అనుసరించమంటున్నారంటే బాబా చెప్తున్నారు ఇక్కడ, విశేష ఆత్మ అయిన, విశేష పాత్రధారి అయిన బ్రహ్మ ఒక్కరికే సాకారంలో తల్లి మరియు తండ్రి 2 పాత్రలు నిర్ణయించబడి ఉన్నాయి. బ్రహ్మబాబా ఒకవైపు తండ్రి రూపంలో పాలన చేస్తున్నారు, మరొక వైపు తల్లిగా అయి కూడా మనల్ని పాలన చేస్తున్నారు. కనుక విచిత్ర పాత్రధారి మహానాత్మ యొక్క డబల్ స్వరూపం పిల్లలకు తప్పకుండా స్మృతి వస్తుంది. అందువల్లనే శివబాబాకు బ్రహ్మబాబాకు గల అలౌకిక ప్రేమ విడదీయరానిది. అలాగే శివబాబా తరపున బ్రహ్మబాబాకు పిల్లలైన మనందరిపై ఉండే ఈ అలౌకిక స్నేహం కూడా విడదీయరానిది. కాబట్టి బ్రహ్మబాబా కూడా శివబాబాకి మనకి మధ్యలో బాబా రావాలని ఏమీ అనుకోవటం లేదు కదా. తన సమానంగా అంటే శివబాబాను పూర్తిగా సంపూర్ణంగా స్మృతి చేయటం మాట. ఆ విధంగా తయారు చేయాలనుకుంటున్నారు బ్రహ్మబాబా. కాబట్టి బాబా అంటున్నారు, బ్రహ్మ తల్లి యొక్క మనసులో శ్రేష్ఠ ఆశ ఏమిటో మీకు తెలుసా? వాస్తవానికి తల్లిదండ్రులు లౌకికంలో కూడా పిల్లలకి తమ లోపల ఉన్న ఆశలు పూర్తిగా బయటికి వ్యక్తీకరించరన్నమాట. ఆ విధంగా మరి శివబాబా చెప్తున్నారు, బ్రహ్మ తల్లి యొక్క మనసులో పిల్లల పట్ల ఏ ఆశ ఉందో తెలుసా? ఏ ఆశ ఉంటుంది? బాబా చాలా శ్రేష్టమైన ఆశ అంటున్నారు. ఏంటి అంటే బాబా అంటున్నారు, అందరూ సమానంగా అవ్వాలి అని. అర్థమైందా? ఈనాటి ఈ స్మృతి దినోత్సవం యొక్క శ్రేష్ఠ సంకల్పం ఏంటి? సమానంగా అవ్వాల్సిందే అంటున్నారు బాబా సమానంగా అవ్వాల్సిందే. లౌకికంలో అయితే గురువులు తమ సమానంగా అవ్వాలని శిష్యుల్ని ఎక్కడా కూడా బోధన చేయరు, శిక్షణ ఇవ్వరు. మనం ఎక్కడన్నా పరిశీలించి చూసుకోవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ప్రవేశించిన అలౌకిక రథం, అలాగే విశేష పాత్రధారి మన యొక్క అలౌకిక పితాశ్రీ బ్రహ్మబాబా యొక్క శ్రేష్ఠ ఆశ ఏంటి అంటే తన సమానంగా చెయ్యటం, సమానంగా అవ్వాల్సిందే అంటున్నారు బాబా. ఈ విషయంలో నిర్లక్ష్యం అస్సలు ఉండకూడదు అంటున్నారు బాబా. తండ్రి సమానంగా అవ్వాలనే విషయంలో నిర్లక్ష్యం పెట్టుకోకండి. మరి బాబా చెప్పడమే కాదు, దానికి విధి విధానాలు కూడా బాబా చెప్తారు. మరి బాబా సమానంగా ఎలా అవ్వాలి? బాబా చెప్తున్నారు, సంకల్పంలో సమానంగా అవ్వండి, మాటలో సమానంగా అవ్వండి, సంబంధాలలో సమానంగా అవ్వండి, కార్య వ్యవహార రీతుల్లో సమానంగా అవ్వండి. బ్రహ్మబాబా ఏమి ఆలోచించారో, ఏమి సంకల్పం చేశారో అదే చేయండి. బ్రహ్మబాబా ఏమి మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడారో, ఎటువంటి పదాలను ఉపయోగించి మాట్లాడారో అవే మాట్లాడండి. బ్రహ్మబాబా ఏ విధంగా సంబంధాలని పాలన చేశారు, నిభాయించారు, కార్య వ్యవహారాలని ఎలా చెక్కదిద్దారో ఆ విధంగా ఫాలో చేయండి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? బ్రహ్మబాబా జీవిత చరిత్ర లేదా అలౌకిక అనుభవాలు, ఆది రత్నాల యొక్క
అలౌకిక అనుభవాలు ఎవరైతే ప్రకాశ్మణి దాది, గుల్జార్ దాది, మనోహర్ దాదీజీ, శీలేంద్ర దాదీజీ ఇలా ఉన్నారు కదా, జానకి దాదీజీ, మన యొక్క జగదీష్ చంద్ర బాయిజీ క్లాసెస్, ఇంకా చాలా ఇప్పుడైతే తెలుగులో బుక్స్ కూడా వచ్చాయి. ఈ పితాశ్రీ బ్రహ్మబాబా యొక్క జీవన చరిత్ర ఉంది, అలాగే ఆదిరత్నాలు యొక్క అనుభవాల చరిత్ర ఉంది. ఇవన్నీ కావలసిన వాళ్ళకి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక తెలుగు పుస్తకాలు అవైలబుల్ ఉన్న ఒక అడ్రస్ ఉంచడం జరిగింది, అది చూడవచ్చు. కాబట్టి ముఖ్యంగా బ్రహ్మబాబా జీవిత చరిత్ర ఈ అవ్యక్త మాసం అంతా ప్రతి ఒక్కరూ తప్పకుండా చదువుకోవాలన్నమాట. అవకాశం ఉన్న వాళ్ళు, చదువురాని మాతలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఒక పావు గంట సేపో ఒక 10 నిమిషాలైనా ఒక్కొక్క పేజీ, లేదంటే బ్రహ్మబాబా యొక్క పిక్చర్స్ ఉంటాయి కదా, అంటే దాదీజీలు చెప్పిన అనుభవాలు అవైనా చూపిస్తూ ఇక్కడ ఏం చెప్పారు అని వాళ్ళని అడిగి చెప్పించుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక యుక్తి రచించుకుని మన యొక్క సమయాన్ని అలౌకికంగా తయారు చేసుకోవాలి. ఏదో ఒక టైంలో పూర్తిగా చదువుతూ కూర్చోమని ఎక్కడ బాబా చెప్పరు, కానీ సమయం తీసి కొద్ది కొద్దిగా బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా సంపూర్ణంగా చదువుకోవాలి. ఆ విధంగా చదువుకోవడం వల్ల అసలు బ్రహ్మబాబా ఏం చేశారు, మనం వారి యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ సంకల్పాలు ఏ విధంగా ఉన్నాయి, యజ్ఞంలో వచ్చిన విఘ్నాలను ఏ విధంగా వాళ్ళు దాటుకున్నారు, ఇవంతా కూడా మనకి అర్థమవుతాయి. చదువుకునేటప్పుడు కూడా, వినేటప్పుడు కూడా మనం అక్కడే ఉన్నాం, బ్రహ్మబాబా దగ్గరే ఉన్నాం, యజ్ఞంలోనే ఉన్నాం, మధువనంలోనే ఉన్నామనే కాన్షియస్లో, అదే స్పృహలో ఉండి మనం వింటే ఇంకా అలౌకిక అనుభూతి పొందవచ్చు. కానీ బాబా యొక్క ఆలోచన అనేది మనం యథార్థ స్మృతిలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. చూడండి, లౌకికంలో భక్తి మార్గపు స్మృతి చిహ్నాల్లో కూడా కథలు చూపించారు కదా. ఏదైనా ఒక రహస్యం తెలుసుకోవాలన్నప్పుడు ఒక ముని కావచ్చు, ఋషి కావచ్చు, వాళ్ళు పూర్తిగా తపస్సులో మునిగిపోయి అంతర్నేత్రంతో దివ్య దృష్టితో చూసినట్లుగా చూపించారు. అదేవిధంగా మన యొక్క స్మృతి యథార్థ రీతిలో అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు బాబా చెప్పిన పాయింట్స్ యొక్క అర్థం యథార్థ రీతిలో మనకి అర్థమవుతుంది. మరి బాబా ఏం చెప్తారు, అంతిమ సమయంలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయి, ఓన్లీ వాయిస్లెస్ సెట్స్ అంటే నిర్వికారి స్థితి. ఆ నిర్వికారి, నిరహంకారి, నిరాకారి స్థితి ఎప్పుడైతే మనకు సంపూర్ణ రీతిలో బాబా చెప్పినట్లుగా 100% అని బాబా చెప్పలేదు కదా, కొన్ని మురళీలో బాబా చెప్పారు 75 నుండి 80% మీరు రండి, మిగతా పాయింట్స్ బోనస్ మార్కులు నేను వేస్తాను అని బాబా చెప్పారు. కాబట్టి మనం ఈ విధంగా బాబా చెప్పినట్లు బాబా సంకల్పం ఏంటో తెలుసుకుని అది మన సంకల్పంగా తయారు చేసుకోవటం, బాబా ఏ విధంగా మాట్లాడారో ఆ మాట తీరు ఎలా ఉండేది, అందులో అంతరార్థం భావాలు ఏంటి అనేది తెలుసుకోవటం, బాబా సంబంధాలు ఏ విధంగా నిభాయించేవారు, యజ్ఞ చరిత్రలో, జీవన చరిత్రలో బాబా గురించి చెప్తూ ఉంటారన్నమాట. ఒకసారి ఒక మధువనంలో మొత్తం మీద ఏదో ఒక అన్నయ్య క్లాస్లో, సూరజ్బాయి గారు ఎవరి క్లాసులోనో వినడం జరిగింది. ఏంటి అంటే బాబా అవ్యక్తమైన తర్వాత ఈ బాత్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళల్లో ఒక మాతాజీ చాలా బాధపడుతూ ఉన్నారంటమాట, ప్రేమతో కన్నీరు కారుస్తున్నారన్నమాట, దుఃఖంతో కాదు. ఏంటి, ఎందుకు మీరు అలా ఉన్నారని ఒక అన్నయ్య అడిగితే, బాబా నాకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పేవారు అన్నారంట. అంటే అలౌకిక ప్రేమ, సదా శివబాబా యాద్ హై అని అడిగేవారంట, శివబాబా స్మృతి ఉందా అని అడిగేవారంట. అంటే ఇంతటి అలౌకిక పాలనిచ్చిన బాబా పట్ల అలౌకిక ప్రేమ శివబాబా వైపు స్మృతిని ఇప్పించేదిగా బ్రహ్మబాబా ఆ విధంగా తయారు చేసేవారు. ప్రతి ఒక్కరిని, ఏ స్థాయిలో ఉన్న ఆత్మ అయినా సరే శివబాబా వైపే, సదా శివబాబా వైపే లగ్నం చేయించేవారన్నమాట. ఎవరైనా బయట అవుట్ సైడ్ వాళ్ళు వచ్చి అడిగినా నేను చేసేది ఏమీ లేదు, పైన ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చి ఆ టైంకి చెప్పి వెళ్ళిపోతారని చెప్పేవారంట. వాళ్ళు అనుకునేవారంట పైన ఉన్నవారంటే బాల్కనీలో ఉన్నవారు, లేకపోతే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళిపోతారని అనుకునేవారట. కానీ పైన ఉన్న వాళ్ళు ఎవరు, పరంధామ నివాసి అయిన శివ పరమాత్మ.
అంటే ఈ విధంగా సమయానికి సందర్భానికి తగ్గట్టు అలౌకికంగా యుక్తియుక్తంగా అసత్యత లేకుండా సత్యవచనాలతో కూడిన పాలన బ్రహ్మబాబా ఇచ్చేవారన్నమాట. అదే బాబా చెప్తున్నారు. బ్రహ్మబాబా ఏ సంకల్పమో అదే మీ సంకల్పం, ఆ మాటే మీ మాట. బాబా అంటున్నారు, పిల్లలు కొత్తదేమీ కాదు అనే మాటను కూడా నిర్లక్ష్యంగా ఉపయోగిస్తున్నారు. మన మన సోమరితనం, ఆలస్యం, నిర్లక్ష్యంతో పురుషార్థం బలహీనం చేసుకుని ఇదేం కొత్తదేమీ కాదు, కల్పకృతం ఇలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగే జరుగుతుంది, ఇలాగా మనం జ్ఞానాన్ని వేరే విధంగా ఉపయోగించకూడదు అన్నమాట. యథార్థ రీతిలో ఉపయోగించాలి. కొత్తదేమీ కాదు అనే టాపిక్ అయినా, డ్రామా అనే టాపిక్ అయినా, ఇవన్నీ కూడా చాలా గుహ్యాతి గుహ్యమైన జ్ఞానయుక్త రహస్యాలు అన్నమాట. ఇవి ఒక్క రోజులోనో ఒక టాపిక్లోనో అర్థం చేసుకోవడము అనేది జరగదన్నమాట. ఇవంతా జ్ఞానాన్ని వంట పట్టించుకుంటే ప్లస్ యోగ స్థితి కలిగి ఉంటే అప్పుడు అర్థమవుతాయి. సముద్రం యొక్క లోతులకు వెళ్తే అప్పుడు ఆ జ్ఞానరత్నాల యొక్క మెరుపు అనేది తెలుస్తుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఈ కొత్తదేమీ కాదు అనే మాటను కూడా నిర్లక్ష్యం ఉపయోగిస్తున్నారు. అనేకసార్లు విజయం అవ్వడంలో కొత్తదేమీ కాదని అనుకోవాలి, అంతేగాని చేయలేకపోయాను అనే విషయంలో మాత్రం ఇదేం కొత్తదేం కాదు కదా అని అలా నిర్లక్ష్యంగా ఉపయోగించవద్దు అని బాబా అంటున్నారు. కొత్తదేమీ కాదు అనే ఈ విధి ద్వారా సదా సిద్ధిని పొందుతూ ఉండండి అంటున్నారు బాబా. బాబా రమణీయంగా సంభాషిస్తున్నారు. మరి గుల్జార్ దాదీజీ తనువులోకి వచ్చి బాప్దాదా మాట్లాడుతూ ఉంటే ఆ ముఖ వర్చస్సుతో ఎంత మెరుపు, ఆ నష ఎలా కనిపిస్తుంది మనందరికీ. అందరూ అనుభవీలే కదా ఈ విషయంలో. కాబట్టి బాబా అంటున్నారు, బాబా రమణీయంగా సంభాషిస్తున్నారు. అయితే ఆ రోజు ఈ మురళీలో బాబా చెప్పారన్నమాట, ఇంటికి స్థానం ఇచ్చిన వారిని విశేషంగా పిలిచారు. అంటే ఆ సభలో ఆ రోజు ఎవరో యజ్ఞం కోసం స్థలం ఇచ్చారంట. బాబా అందుకు చెప్తున్నారు, మీరు స్థానం ఇచ్చారు, అందుకే ఇక్కడికి విశేషంగా ఆహ్వానించబడ్డారు. బాబా కూడా మీకు స్థానం ఇచ్చారు. బాబా ఎటువంటి స్థానాన్ని ఇచ్చారంటే అది ఎవ్వరు కూడా ఈ సాకార సృష్టిలో అటువంటి స్థానాన్ని ఇవ్వలేరు అంటున్నారు. బాబా అటువంటి స్థానం ఇచ్చారంట. అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఆ స్థానం. ఎటువంటి స్థానాన్ని ఇచ్చుంటారు బాబా, ఒకసారి ఆలోచించండి. బాబా అంటున్నారు, బాబా తన హృదయ సింహాసనాన్ని ఇచ్చారు. ఏమిచ్చారు? హృదయ సింహాసనాన్ని ఇచ్చారంట. ఎంత గొప్ప స్థానం ఇది అంటున్నారు బాబా. బాబాకు తెలుసు ఆ స్థానం యొక్క విలువ. పిల్లలైన మనందరం కూడా తెలుసుకోవాలి. ఎంత గొప్ప స్థానం అంటే అంత గొప్ప స్థానం. బాబా చెప్తున్నారు, దేశ విదేశాల సేవా స్థానాలన్నింటినీ కలిపినా కానీ పెద్ద స్థానం ఏది అవుతుంది? ఏదవుతుంది? అన్ని స్థానాలు కలిపేసినా కూడా ఇంకా అంతకన్నా పెద్ద స్థానం ఏదవుతుంది అని బాబా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పాత ప్రపంచంలో ఉన్న కారణంగా ఇటుకలతో కట్టిన ఇంటిని మీరిచ్చారు, కానీ బాబా అయితే సింహాసనం ఇచ్చారు. ఆ సింహాసనంలో సదా నిశ్చింత చక్రవర్తిగా కూర్చుంటారు అంటున్నారు బాబా. దీనికి కూడా చాలా మురళీ పాయింట్స్ కనెక్షన్స్ వస్తాయి. స్వరాజ్య సింహాసనాధికారులే విశ్వరాజ్య సింహాసనాధికారులు, బాబా హృదయ సింహాసనాధికారులే విశ్వరాజ్య సింహాసనాధికారులు. అలా బాబా హృదయంలో స్థానం పొందడం అంటే అది ఆషామాషి కాదు. కానీ ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారు? సదా, ఇది అండర్లైన్ చేసుకోవాలి, సదా నిశ్చింత చక్రవర్తిగా కూర్చుంటారు. ఎలాంటి చింత ఉండదు. ఒక బట్టి క్లాస్లో ఉన్నాం, జానకి దాదీజీ చెప్తూ ఉండేవారంట, హిందీలో చెప్పారు, నాకు ఉన్నవి 2 డ్రెస్సులు, జేబు ఖాళీగా ఉంటుంది, అయినా నేను నిశ్చింతాపురానికి చక్రవర్తిని. అంటే నిశ్చింతగా, అంటే స్థితి అనేది ఆ విధంగా. ఎప్పుడైతే మనం
మన నిస్సంకల్పంగా ప్రతిదీ బాబాకి అర్పిస్తామో, సంకల్ప సహితంగా నోటితో చెప్పడం కాకుండా పూర్తిగా మనం భారాన్ని బాబా మీద వేస్తామో అప్పుడు నిశ్చింతగా అవుతాం. ఏదైనా సరే ఒక చింత వచ్చింది అంటే దాని అర్థం ఎక్కడో నాది, నేను అనేది తప్పకుండా ఉందని అర్థం. జ్ఞానం ఎంత సత్యమో ఈ స్థితి కూడా అంతే సత్యం. ఊరికినే చింత అనేది రాదు కదా, లోపల ఏదో ఉంది. ఊరికినే చెట్టు ఎలా మొలుస్తుంది? లోపల ఒక విత్తనం ఉంది కాబట్టి చెట్టు వస్తుంది పైకి. అలాగే మనకి చింత వస్తుందంటే అది వెనుకటి జన్మలది కావచ్చు, ప్లస్ ఇప్పటి నిర్లక్ష్య పురుషార్థానికి గుర్తుగా కూడా చింత ఉంటుంది. దానికి గుర్తు మన లోపల ఏదో నేను అనేది ఉంది. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు మీరు బాబా హృదయంలో స్థానం పొందితే సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. మీరు ఏ సేవ అయినా చెయ్యండి, ఏ స్థానంలో ఉండైనా చెయ్యండి. బాబా అంటున్నారు స్థానము లేకపోతే సేవ చేసే విధానంతో సంబంధం లేదు, ఇక్కడ స్థితితో సంబంధం ఉంది అని అంటున్నారు బాబా. ఎందుకు ఈరోజు మురళీలో యజ్ఞం కోసం ఇంటి స్థలం ఇచ్చిన వారితో బాబా చెప్తున్నారన్నమాట. అంటే మీరు ఏ విధంగా అయినా సేవ చేయండి, కానీ స్థితిని మాత్రం చాలా శ్రేష్టంగా ఉన్నతంగా ఉంచుకుని సేవ చేయండి. అంటే బాబా చెప్తున్నారు మనస వాచ కర్మణ, చివరికి సామానులు శుభ్రపరిచే సేవకి కూడా గొప్పతనం ఉంది అంటున్నారు బాబా. కేవలం ఉపన్యాసం చెప్పడమే కాదు, ఉపన్యాసం చెప్పేవారు ఎంతటి పదవి పొందుతారో అంతగానే యుక్తియుక్త స్థితిలో స్థితులై సామాన్లు శుభ్రం చేసే సేవైనా కూడా చేసిన అంతే శ్రేష్ఠ పదవిని పొందగలరు. ఇంకా ఇందులో మతలబ్ ఏంటంటే ఉపన్యాసం చెప్పే సేవ అనుకోండి, అందరూ వింటారు, చాలా బాగుంది అంటారు. ఈ విధంగా కొంత ఆ ప్రారంధం అనేది అప్పుడే ఖర్చు అయిపోతుంది. కానీ ఇలా గుప్తంగా ఉండే సేవలు, సామాన్లు శుభ్రపరిచేది కావచ్చు, కర్మణ సేవ కావచ్చు, కానీ చేసేది ఎలా చేయాలని చెప్తున్నారు బాబా, స్థితి ఉన్నతంగా ఉంచుకుని చెయ్యాలి అంటున్నారు బాబా. అప్పుడు అంతే శ్రేష్ఠ పదవి పొందుతారు అంటున్నారు. యజ్ఞ చరిత్రలో దీనికి కూడా ఒక ఉదాహరణ ఉంది. ఒకసారి అబులో ఒక విఐపి ఎవరో చూడ్డానికి వచ్చారన్నమాట సంస్థని. అప్పుడు అక్కలందరూ బ్రహ్మబాబా ఒక చిన్న పని చేస్తున్నారు, కర్మణ సేవ చేస్తున్నారు అన్నమాట, ఏదో బాగు చేస్తున్నారు. అప్పుడు అక్కలు వచ్చి బాబా మిమ్మల్ని చూడడానికి ఒక పెద్ద వ్యక్తి వచ్చారు, మీరు కొద్దిగా రెడీ అవ్వండి అన్నారన్నమాట. అప్పుడు పిల్లలు ఇక్కడికే తీసుకురండి అన్నారంట. కానీ అక్కలు కొద్దిగా సంశయం చెంది, లేదు బాబా తను చాలా పెద్ద వ్యక్తిలా ఉన్నారు, మీరు కొద్దిగా రెడీ అయ్యి వస్తే అప్పుడు పరిచయం చేస్తాము అన్నారంట. కానీ బ్రహ్మబాబా లేదు పిల్లలు ఇక్కడికే తీసుకురండి అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి బ్రహ్మబాబాకి బదులు శ్రీకృష్ణుని సాక్షాత్కారం చేసుకుంటారు అన్నమాట. ఈ సన్నివేశం జరిగిన తర్వాత బ్రహ్మబాబా పిల్లలకి చెప్తారు ఏంటి అంటే, పిల్లలు మనం చేసే సేవతో సంబంధం లేదు, మన యొక్క స్థితితో సంబంధం ఉంటుంది. నిరంతరం శివబాబా స్మృతిలో ఉంటూ మన యొక్క స్థితిని ఉన్నతంగా ఉంచుకుంటే మన సంబంధ సంప్రదింపులు వచ్చేవారికి కూడా అదే విధంగా అనుభూతి చెందుతుంది అని బాబా చెప్పారంట. కానీ మనం సమయం సందర్భం చూసుకుని బాబాని ఫాలో అవ్వాలన్నమాట. మళ్ళీ వేరే క్లాసులో రమేష్ షా అన్నయ్య గారు చెప్పారు, ఒకసారి బ్రహ్మబాబా అద్దంలో నిల్చుని చాలా నీట్గా తలదూకుంటున్నారంట. అప్పుడు అన్నయ్య అడిగారంట, బాబా ఇది దేహాభిమానం అవ్వచ్చేమో కదా అని. అప్పుడు బాబా చెప్పారట, కాదు, మనం కాబోయే దేవతలం, మనం అతి రాయల్ ఫ్యాషన్గా ఉండకూడదు, అలాగే అతి కింద స్థాయిలోగా కూడా ఉండకూడదు, మనం రాయల్గా కనిపించాలి. విశేషంగా ప్రతి ఒక్కరికి కూడా పవిత్రత, రాయల్టీ, స్వచ్ఛత గురించి గమనం ఇప్పించాలి అని బ్రహ్మబాబా చెప్పారట. అందువలన యజ్ఞ చరిత్ర కావచ్చు, బ్రహ్మబాబా యొక్క కార్య వ్యవహారాలు కావచ్చు, సమయం సందర్భం అన్నీ చూసి బాబా ఆ పరిస్థితుల్లో దానికి సలహా ఏమిటి, బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకుని ఫాలో అవ్వాలన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, మీరు ఎటువంటి సేవ అయినా చేయండి, కానీ మనసుని మాత్రం ఉన్నత స్థితిలో ఉంచుకొని చేయండి. అంతేగాని
నాకు ఇలాంటి సేవ ఇచ్చారు, వేరే వాళ్ళకి మంచి మంచి సేవలు ఇచ్చారు, అలా ఏమీ అనుకోవడానికి లేదు. మరి ఆదిరత్నాలైన దాదీజీలు, పెద్ద అన్నయ్యలు మరి యజ్ఞంలో అన్ని సేవలు చేసి వచ్చిన వాళ్ళే కదా. మరి జానకి దాదీజీ అయితే ముంబాయి వీధుల్లో మన చిత్ర ప్రదర్శిని పేపర్లు పెట్టుకుని కూడా, చిత్రాలు పట్టుకుని కూడా తిరిగి చెప్పేవారట వీధి వీధుల్లో. మరి అలాంటి ఆత్మ మరి ఇప్పుడు అదే యజ్ఞ చరిత్రలో విదేశాలకు కూడా వెళ్ళి సేవ చేశారు కదా, అక్కడ బీజాలు వేశారు కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర ఉంది యజ్ఞంలో. కాబట్టి బాబా అంటున్నారు, స్థితి ఎలా తయారవుతుంది? సంకల్పాలతో తయారవుతుంది. సంకల్పాలు ఎక్కడి నుండి వస్తాయి? శుభ సంకల్పాలు కావచ్చు, శ్రేష్ఠ సంకల్పాలు కావచ్చు. ఎక్కడి నుండి వస్తాయి? మురళీల నుండి వస్తాయి. మురళీల్ని మనం ఆత్మీయ స్థితిలో కూర్చొని విన్నప్పుడు, బాబా టీచర్గా అయ్యి నాకు చెప్తున్నారు అనే భావన పెట్టుకుని విన్నప్పుడు అవన్నీ మన మనసులో, బుద్ధిలో ప్రింట్ అయిపోతాయి. బాబా చెప్తున్నారు, మీరు ఏ సేవ అయినా చేయండి, కానీ సేవకు ఫలం లభించకపోవడం అనేది మాత్రం ఉండదు. కానీ అండర్లైన్ చేసుకోవాలి మనందరం. ఒక పాయింట్ చెప్తున్నారు బాబా, సేవ ఏదైనా చేయండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్యమైన మనసుకే యజమాని రాజీ అవుతారు. సత్యత మాత్రం మిస్ అవ్వకూడదు. మనం చేసే సేవలో, మనం చేసే పురుషార్థంలో సత్యత అస్సలు మిస్ అవ్వకూడదు. దాత వరదాత రాజీ అయిపోతే ఇక లోటు ఏముంటుంది? బాబా చెప్తున్నారు, వరదాత, భాగ్య విధాత, జ్ఞానదాత అయిన బోలా బాబాని రాజీ చేసుకోవడం చాలా సహజము అంటున్నారు బాబా. అమృతవేళ యోగము బాబా పిల్లలకి ఇచ్చిన మొదటి అపాయింట్మెంట్ అంటారు కదా, పిల్లలకి ఇచ్చిన అపాయింట్మెంటు. అలాగే ఈ సత్యత అనేది సంపూర్ణంగా బాబాని మనకి రాజీ చేసుకునేందుకు యుక్తి మాట. సత్యమైన మనసుకే యజమాని రాజీ అవుతారు. బాబా చెప్తున్నారు, భగవంతుణ్ణి రాజీ చేసుకుంటే ధర్మరాజు శిక్షల నుండి కూడా రక్షించబడతారు. ఎక్కడి నుండి రక్షించబడతాం? ధర్మరాజు శిక్షల నుండి కూడా రక్షించబడతారు. ఇప్పుడు భగవంతుణ్ణి రాజీ చేసుకున్నప్పుడు. ఎప్పుడు భగవంతుడు రాజీ అయిపోతారు? సత్యమైన మనసుకి. కాబట్టి బాబా అంటున్నారు, సత్యమైన మనసుతో శివబాబాను రాజీ చేసుకోండి, మాయ నుండి రక్షింపబడతారు, ధర్మరాజు శిక్షల నుండి కూడా రక్షింపబడతారు. ఇది ఈరోజుటి భాగం యొక్క సారాంశం. బాబా ఆత్మీయారు చెప్తున్నారు, నలువైపులా ఉన్న స్నేహం మరియు శక్తి యొక్క సమాన స్థితిలో ఉండేవారికి, సదా తల్లి తండ్రి యొక్క శ్రేష్ఠ ఆశను పూర్తి చేసే ఆశాదీపాలకు, సదా ప్రతి విధి ద్వారా సేవ చేసే గొప్పతనాన్ని తెలుసుకున్న వారికి, సదా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే వారికి, తల్లి తండ్రికి స్నేహం మరియు శక్తి ద్వారా సమానంగా అయ్యే ఫలం చూపించేవారికి, ఈ విధమైన స్మృతి స్వరూప సర్వ సమర్థ పిల్లలకు సమర్థ బాబా యొక్క సమర్థ దినోత్సవ ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి. సితారోं